ఈరోజు ఆరాధనకు సహాయకరంగా మొదటగా మనము పరమగీతం నుంచి చూద్దామండి. తర్వాత మనం యెషయా గ్రంథము 53వ అధ్యాయానికి వెళ్దాం. పరమగీతము 5వ అధ్యాయము 10వ వచనం నేను చదువుతాను. తెలుగులో పేజ్ నంబర్ 565, 565వ పేజీ. నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతనిని గుర్తింపవచ్చును. సో మనల్ందరం మనం ఒకసారి చూసుకున్నట్లయితే మన అందరము ఎవరి పోలికలు చేయబడ్డామండి? దేవుని పోలికలు చేయబడ్డాం కదా. అలాగే చిన్న బిడ్డలు మనం చూసినప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది? మనం వాళ్ళను అపేక్షిస్తాం కదా, వాళ్ళని ఎత్తుకొని ఆడుకోవాలనిపిస్తుంది, వాళ్ళని ముద్దుకొని వాళ్ళతో ఏమంటారంటే గేమ్స్ ఆడాలనిపిస్తుంది కదండి. దేవుని సృష్టి అయిన మనమే ఇంత అందంగా ఉంటే మరి సృష్టికర్త అయిన దేవుడు ఇంకెంత అందంగా ఉంటాడంటే, యేసయ్య ఇంకెంత సౌందర్యవంతుడు, ఎంత రూపసి కదండి. ఆయన ఎలా అంటే 10,000 మంది ఉంటే కూడా మనం ఆయనని గుర్తించవచ్చు, అంతటి సౌందర్యవంతుడు. సరే, ఇప్పుడు మనము యెషయా 53వ అధ్యాయానికి వెళ్దాం. 2వ వచనం చదువుతాను. లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగాను. ఎండిన భూమి లేదా ఎండిన నేల దేనికి సాదృశ్యం అంటే ఇహలోకపు కష్టాలకు, ఇహలోకపు శ్రమలకు సాదృశ్యం. ఆయన నీతిమంతుడు కనుక ఇటువంటి దుష్ట ప్రపంచంలో లేదా పాపమలినమైనటువంటి ప్రపంచంలో ఆయన చాలా కష్టంగా పెరగాలి. ఒక మొక్క పెరగాలంటే దాని చుట్టూ ఎప్పుడు ఏముండాలి? నీరు ఉండాలి. నీరు లేకపోతే ఏమవుతుంది? చాలా మటుకు మొక్కలు ఎండిపోతాయి లేదా చనిపోతాయి. కొన్ని మొక్కలు అతి కష్టం మీద సర్వైవ్ అవుతాయి, బతుకుతాయి. ఆ విధంగా ఈ పాపపు లోకంలో మనం బతుకుతున్నప్పుడు మన జీవనము లేదా మన జీవన శైలి అంత సులభంగా ఉండదు. అతి కష్టం మీద మనం బ్రతకాల్సి వస్తుంది. లోతు కూడా సొదొమ గొమొర్రాలో ఉన్నప్పుడు వాళ్ళ అనైతికమైనటువంటి జీవితాన్ని చూసి తన హృదయంలో ఏం చేశాడు? ఆయన నొచ్చుకున్నాడు కదండి. యేసయ్య కూడా అంతే. ఈ లోకం బ్రతికినప్పుడు ఆయన అతి కష్టం మీద పెరగాల్సి వచ్చింది. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు, మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. ఏమైందండి ఈయనకి? ఇందాకనే మనం చూసాం కదా పరమగీతంలో ఆయన ఎలా ఉన్నారు? ఆయన ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో కూడా మనం ఆయనని చూడంగానే గుర్తుపట్టచ్చు. కానీ ఇప్పుడు ఏమైంది ఆయనకి? అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా మనము అంటే ఆయన మనకు కావాలి అని కోరుకోవడానికి ఆయనలో ఏం లేదు? స్వరూపం లేదు. ఇప్పుడంతా ఏమైంది? అది ఎక్కడికి పోయింది? 3వ వచనం, అతడు తృణీకరింపబడిన వాడును, ఆయన మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనల్లని వాడుగాను ఉండెను. ఆయన తన రూపాన్ని కోల్పోయాడు, తన సౌందర్యమును కోల్పోయాడు. ఏం జరిగింది అనేది ఇప్పుడు మనం చూడాలి. ఇదంతా ఎవరి గురించి చెప్పబడుతుందండి? యేసయ్య గురించి ప్రవచనాత్మకంగా చెప్పబడింది ఇది కదండి. యెషయా గ్రంథము ముందుగానే యెషయా ప్రవక్త ప్రవచనాత్మకంగా ఈ మాట చెప్పాడు. ఆయన మనుష్యులు చూడనల్లని వాడిగా తయారయ్యాడు. అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతుమే కదండి. బికాస్ హీ వాజ్ రిజెక్టెడ్ అండ్ డిస్పైజ్డ్ బై మెన్, వి డిడ్ నాట్ కేర్ అబౌట్ హిమ్. ఆయనను మనము ఎన్నిక చేయలేదని మనం పట్టించుకోలేదు. ఎందుకంటే హీ వాజ్ రిజెక్టెడ్ బై మెన్, హీ వాజ్ డిస్పైజ్డ్ బై హిస్ ఓన్ పీపుల్ కదండి. తృణీకరింపబడ్డము లేదా మనుషుల చేత విసర్జింపబడ్డం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి పని. మనం చాలాసార్లు చూస్తాం. అంటే క్రైస్తవేతరులు అంటే వేరే వాళ్ళు యేసుప్రభువుని నమ్ముకున్నప్పుడు వాళ్ళ ఇళ్లలో ఎంతటి వ్యతిరేకత ఉంటుందో మనం చూడగలం కదా. వాళ్ళని పట్టించుకోరు, అంటే రిజెక్ట్ చేస్తారు, తృణీకరిస్తారు, అసహించుకుంటారు, ఇంట్లోంచి తరిమేస్తారు కదండి. కానీ యేసయ్య ఆయన సాక్షాత్తు సృష్టికర్త. తాను సృష్టించిన సృష్టి చేతనే ఆయన తిరస్కరింపబడ్డాడు. తాను సృష్టించిన మనుషుల ద్వారానే ఆయన వ్యతిరేకింపబడ్డాడు. ఇది ఇంకా చాలా కష్టమైనటువంటిది. సో శారీరకంగా శ్రమలు అనుభవించడం ఒక ఎత్తు అయితే, తృణీకరింపబడ్డము లేదా మనుషుల చేత విసర్జింపబడ్డం అనేటువంటిది ఇంకొక రకమైనటువంటి అవమానము. అతడు 3వ వచనం, అతడు తృణీకరింపబడిన వాడును, ఆయన మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనల్లని వాడుగాను ఉండెను. దీనికంతటికీ కారణం ఏంటంటే ఆయన తన స్వజనుల మధ్య ఉండి
దేవుని గురించి వాక్యాన్ని బోధించి రక్షణ గురించి వారికి ప్రకటించినప్పుడు వాళ్ళు ఆయనని తృణీకరించారు. ఆయనని లెక్క చేయలేదు. ఆయనని కేర్ చేయలేదు. సో ఈ రకమైనటువంటి అవమానానికి గురిన కూడా పోవాల్సి వచ్చింది. మనుషులు చూడనలేని వాడుగాను ఉండెను అంటే సంథింగ్ హ్యాపెన్ టు హిమ్. దట్ మీన్స్ ఏంటంటే మనము మత్తయి సువార్త అంటే సువార్తలు మనం చూస్తే సైనికులు ఏం చేశారు తెలుసా? ఆయన మొహం మీద ఉమ్మేశారు. ఆయన ఆయన ముఖాన్ని అరచేతులతో గుద్దినట్లుగా మనం చూస్తాం. ఇంకో చోట ఏంటంటే ఆయన మీద ముసుగు వేసి కొట్టి ఎవరు కొట్టినారో కనుక్కోండి చూద్దామని చెప్పేసి ఎగతాళి చేశారు కదండి. మోకరి, దే మాక్డ్ జీసస్. ఎందుకంటే ఆయన కొన్ని ప్రవచనాలు చెప్పాడని, కొంతమందిని స్వస్థపరిచాడని, చనిపోయిన వాళ్ళని తిరిగి లేపాడని అక్కడ వాళ్ళందరూ చూశారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే దే ఆర్ ప్లేయింగ్ గేమ్స్ విత్ ద లార్డ్ జీసస్. మొహం మీద ముసుగేసి కొట్టి ఎవరు కొట్టినారో కనుక్కో చూద్దాం అని చెప్పేసి ఎగతాళి చేశారు. సో ఇంతటి అవమానం గుండా పోవాల్సి వచ్చింది. అలా అవమానం గుండా పోవడం ఒకటే కాకుండా వాళ్ళందరూ ఏం చేశారంటే ఆయనని మొహం మీద కొట్టడం ద్వారా ఆయన రూపమే మారిపోయింది కదండి. ఆయన తన సౌందర్యంను కోల్పోవాల్సి వచ్చింది. ఎవరి కోసం ఇదంతా అంటే ఇదంతా మన కోసమే. నిన్ను నన్ను పాపమనే బంధకం నుంచి విడిపించడం కోసం. ఎందుకంటే ఈ పాపమనే బంధకం నుంచి నిన్ను నువ్వు విడిపించుకోలేవు, నన్ను నేను విడిపించుకోలేను. మనల్ని విడిపించాలంటే పాపంని జయించగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి ఇంకొకరు ఉండాలి. ఇంకొకరు ఎవరు అంటే ఆయన యేసయ్య. 5వ వచనం, మన అతిక్రమములను బట్టి, నేను 4 స్కిప్ చేశానండి. 5వ వచనం, మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడను, మన దోషములను బట్టి నలుగగొట్టబడను. అదేంటి? మనం అతిక్రమములు చేస్తే దెబ్బలు ఎవరికి పడాలి? మనకు పడాలి. శిక్ష ఎవరికి పడాలి? మనకు పడాలి. మరి ఆయనకి ఎందుకు పడింది? మన దోషములను బట్టి అతడు నలుగగొట్టబడను. ఇప్పుడు ఏ దేశంలో అయినా సరే చట్టాలు ఏం చెప్తాయి? ఎవరు నేరం చేస్తే వాళ్ళకే శిక్ష పడాలి కదండి. ఏ దేశంలో అయినా కానీ చట్టం అంతే ఉంటుంది. కొడుకులు తప్పు చేస్తే తల్లిదండ్రులు ప్రేమతో అయ్యా అంటే జడ్జి దగ్గరికి వెళ్ళి నా కొడుకుని వదిలేసేయండి, నన్ను జైల్లో పెట్టండి అంటే చట్టం ఒప్పుకోదు. అలాగే యెహెజ్కేలు గ్రంథంలో కూడా మనం చూస్తాం, తండ్రి చేసిన దోషము కుమారుల మీదకిని, కుమారులు చేసిన దోష శిక్ష తండ్రుల మీదకిని రాదు. ఎవరి దోష శిక్షకు వాళ్లే బాధ్యులు. అది దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ ఇక్కడ ఏం జరిగింది? 5వ వచనము, మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడను. దిస్ ఈస్ సంథింగ్ స్ట్రేంజ్. అలాగే మన దోషములను బట్టి ఆయన నలుగొట్టబడ్డాడు కదా. కొన్నిసార్లు మనం ఇళ్లలో కూడా చూస్తుంటాం, పిల్లలు తప్పు చేస్తే తండ్రి శిక్షించాలని కర్ర తీసుకుని కొడుతున్నాడు అనుకోండి, తల్లి ఏం చేస్తుంది? అడ్డం వస్తుంది. కొన్నిసార్లు ఏమవుతాయి? దెబ్బలు పిల్లలు కూడా పడతాయి. అంటే ఇప్పుడు అలా కుటుంబాల్లో జరుగుతుందో లేదో తెలియదు, కానీ ఒకప్పుడైతే ఇలాగే ఉండేది. ఇళ్లలో పిల్లలు తప్పు చేస్తే తండ్రులు కర్ర తీసుకుని శిక్షించేవాళ్ళు. అది తప్పేం కాదు, అది వాక్యానుసారం కూడా. అది వైస్ వర్స కూడా కదండి. పిల్లల్ని కొట్టేటప్పుడు ప్రేమతో తల్లి కొడితే కనుక తండ్రి అడ్డం వస్తాడు, తండ్రి కొడితే తల్లి అడ్డం వస్తుంది, లేదా అమ్మమ్మ తాతయ్యలు ఇంట్లో ఉంటే వాళ్ళు అడ్డం వస్తారు. కొన్నిసార్లు ఏమవుతాయి? దెబ్బలు వాళ్ళకి తగులుతాయి. సో మనకు తగలాల్సిన దెబ్బలు ఏమవుతాయి? వాళ్ళకి తగులుతాయి. సో దేవుని కోపము, ఉగ్రత మన మీద ఉండి మనం శిక్షించాలనుకున్నప్పుడు ఎవరు అడ్డు వచ్చారు? ఎవరండి? ఆయన యేసయ్య. సో మనకు తగలాల్సిన దెబ్బల్ని, మన మీదకి రావాల్సిన శిక్షణ ఆయన ఏం చేశాడు? ఆయన తీసుకున్నాడు. ఇది చట్టవిరుద్ధం యాక్చువల్గా చెప్పాలంటే కదండి. చట్ట ప్రకారం చూస్తే ఇది తప్పు, కానీ ఆయన ఏం చేశాడు? వాక్యానుసారంగా ఆ శిక్షను మన మీద తీసుకున్నాడు. సో నెక్స్ట్ లైన్, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను కదండి. సమాధానార్థమైనటువంటి శిక్ష అంటే ఒకవేళ యేసయ్య గనక మనకు అడ్డు వచ్చి ఆ శిక్షను, ఆ దేవుని ఉగ్రతను తన మీద వేసుకోకపోతే ఏమైండేదంటే దేవుని ఉగ్రతకు, దేవుని కోపానికి, దేవుని శిక్షకు మనం పాత్రలమై ఉండేవాళ్ళము. దేవుని ఉగ్రత ఎలా ఉంటుందో తెలుసు కదండి. సొదొమ గొమొర్రా పట్టణాలకి దేవుడు అవకాశాలు ఇస్తూ వచ్చాడు. అయినా సరే వాళ్ళు మారలేదు. ఏమైంది? అగ్ని గంధకాల చేత బూడిద చేసేసాడు, దాన్ని మండించి బూడిద చేసేసాడు. అంతటి ఉగ్రత దేవునిది. ఆ ఉగ్రతకి మనం పాత్రలమైనప్పుడు దేవుడు ఏం చేశాడు? నీకు నాకు మధ్య అడ్డుగా వచ్చి ఆ శిక్షను తన మీద వేసుకున్నాడు. అందువల్ల ఏమవుతుందంటే దేవుని ఉగ్రత తొలగిపోయింది. ఇప్పుడు పిల్లల్ని మనం శిక్షిస్తాం కోపంలో, ఆ కోపాన్ని మనం అట్లాగే కంటిన్యూ చేస్తాము. కొంతసేపటి తర్వాత కోపం చల్లారిపోతుంది కదా, కోపం తగ్గిపోతుంది. సో అదేవిధంగా దేవుని ఉగ్రత కూడా దాని తర్వాత మరలిపోతుంది, తగ్గిపోతుంది. సో మనకు యేసయ్య శిక్షను తన మీద భరించుకోవడం వల్ల దేవునితో మనకి ఏం ఏర్పడింది? సంధి ఏర్పడింది, సమాధానం ఏర్పడింది. లేకపోతే మనము దేవుని ఉగ్రతకు గురి అయి ఉండేవాళ్ళము. 6వ వచనం, మనమందరము గొర్రెల వల్లే తప్పిపోతుమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను.
కదండి. మనమందరము గొర్రెల వలె తప్పిపోతిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. ఆహ్, దేవుడు చూస్తున్నాడు, దేవుడు గమనిస్తున్నాడు, మనం చేసే ప్రతి పనికి ఒక లెక్క ఉంటుంది అనే భయం లేకపోతే ఏమవుతదంటే ఇలాగే ఉంటది. ప్రతి ఒక్కడు కూడా తనకిష్టమైన తోవకు తొలగిపోతాడు. తను ఎవడికి నచ్చినట్టు వాడు చేస్తా పోతాడు. పాపానికి ఒక హద్దంటూ ఉండదు. కదా! పాపాలు చేసుకుంటానే పోతారు. తప్పిపోతూనే ఉంటారు. అయితే దేవుడేం చేశాడంట? దాని కంటిన్యూషన్ తర్వాత, యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. ఒకరి దోషము, ఇద్దరి దోషము, 10 మంది దోషం కాదండి. మనందరి దోషము తీసుకొని ఏం చేశాడాయన? దేవుడు యేసయ్య మీద అలా మోపాడు. ఈ లోక పాప భారమంతా కూడా ఒక్కసారిగా ఆయన మీద మోపితే ఆయన ఎలా తట్టుకుంటాడండి? ఆయన నీతిమంతుడు గదా! పరిశుద్ధుడు గదా! పరిశుద్ధుల మీద పాపం మోపితే తట్టుకోలేరు. ఇప్పుడు ఉదాహరణకి యోసేపు సంగతి చూద్దాం. ఆయన తన యజమానిని భార్యను పాడు చేయబోయాడు అనేటువంటి ఒక నింద, ఒక అపవాదు ఆయన మీద పడితే బహుశా ఆయన తట్టుకోలేకపోయిండొచ్చు. అదంతా రాయలేదు గానీ, మన మీద ఏదైనా అట్లాంటి అపవాదు పడిందనుకోండి, ఒక నింద పడిందనుకోండి, నేను ఏ తప్పు చేయలేదు, నేను నీతిమంతుడిని, పరిశుద్ధుడిని. అలాంటి అపవాదు, అలాంటి నింద పడితే తట్టుకోగలమా? తట్టుకోలేం. అలాంటిది ఒకరిది కాదు, ఇద్దరిది కాదు. లోక పాప భారమంతా కూడా ఒక్కసారిగా దేవుడు తీసుకొని యేసయ్య మీదేస్తే ఆయన పరిశుద్ధుడు కదా! ఆ భారము అంతా ఆయన మీద మోపాల్సొచ్చింది. ఆయన దాని పాపపు భారము లేదా పాప అవమానం ఆయన తట్టుకోవాల్సొచ్చింది. ప్లస్ దేవుని ఉగ్రతను ఆయన భరించాల్సొచ్చింది. పాపానికి ధర్మశాస్త్రం ప్రకారము, వాక్యం ప్రకారం శిక్ష పడాలి కదండీ! సో, మొదటగా నింద పడింది. రెండవదిగా శిక్షను కూడా భరించాల్సొచ్చింది. అందుకనే యేసయ్య తన స్వరూపాన్ని కోల్పోయాడు. తన సౌందర్యమును కోల్పోయాడు. కదా! మన మీదకి రావాల్సినటువంటి శిక్షను ఆయన భరించాడు. మన సమాధానార్థమైనటువంటి శిక్ష ఎవరి మీద పడింది? ఆయన మీద పడింది. కదండీ! దానివల్ల మనకు జరిగినటువంటి లాభం ఏంటి? పాపపు విమోచన. కదా! పాపపు భారము లేదా పాపపు బలము మన మీద లేదు. అది తొలగించబడింది. ఎంత గొప్ప దేవుడండి మన దేవుడు. ఇంత గొప్ప దేవునికి మనం ఏం చెల్లించి మనము రుణం తీర్చుకోగలము? ఈ సమయాన్ని తీసుకొని మనం దేవుడిని ఆరాధిద్దాం.